హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ వీడియో ఫర్ టుమారో. థర్స్డే రోజు రావాల్సిన మూమెంటం ఫ్రైడే రోజు వచ్చింది. సో ఈ అప్సర్ మూమెంటం వల్ల మార్కెట్ యొక్క స్ట్రక్చర్ కొంతవరకు హయ్యర్ టైం ఫ్రేమ్లో చేంజ్ అయింది. మార్కెట్ మంచి ప్రైస్ యాక్షన్ని ఫామ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ క్రూషియల్ లెవెల్స్లోనే మార్కెట్ యొక్క డైరెక్షన్ని అండర్స్టాండ్ చేసుకోవడం డిఫికల్ట్ అవుతుంది. మార్కెట్లో క్లారిటీ దొరికినట్టు ఉంటుంది, బట్ మార్కెట్ యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ అన్ని పాయింట్స్ నేను మీకు క్లియర్గా 1 అవర్ టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రైడే రోజు మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ మూమెంటం ప్రైస్ యాక్షన్ని ఫామ్ చేసింది. తర్వాత నిఫ్టీ ప్రీవియస్ డే లో లెవెల్స్ దగ్గర సపోర్ట్ని తీసుకుని అప్సైడ్ మూమెంటం చేయడానికి ట్రై చేసింది. సో ఈ అప్సైడ్ మూమెంటంని మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం. ఆల్రెడీ ఈ ఎంటైర్ మార్కెట్లో ఈ ఫస్ట్ హాఫ్లో జరిగిన మూమెంటంలో 3 టైమ్స్ నేను మార్కెట్లో అప్సైడ్ మూమెంటం రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను. ట్రేడర్స్ కమ్యూనిటీలో కూడా మెన్షన్ చేశాను. కానీ మార్కెట్ అనుకున్న డైరెక్షన్లో మూమెంటం చేయకుండా స్మాల్ స్టాప్ లాసెస్ని 3 టైమ్స్ తీసుకున్నాను అనమాట. బట్ ఈ బిగ్ ఫాల్ తర్వాత మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ ప్రైస్ లెవెల్స్లో సెల్ సైడ్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మార్కెట్ ఒక మేజర్ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసింది అని. బట్ నాకు స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండింది మార్కెట్ అప్సైడ్కే మూమెంటం చేయాలి అని. ఎందుకంటే సెంటిమెంట్స్ అలాగే ఉన్నాయి. థర్స్డే రోజు కూడా మార్కెట్ ఏం చేసిందో చూడండి. సెకండ్ హాఫ్ కంప్లీట్లీ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ లోవర్ లెవెల్స్లోనే క్లోజింగ్ని ఇచ్చింది. ఫ్రైడే కూడా అలాగే బిహేవ్ చేసింది. అంటే ర్యాండమ్ ట్రేడర్స్ ఈజీలీ ప్రాఫిట్ చేసేసుకుంటారు. సో వాళ్ళని మార్కెట్ నుండి రిమూవ్ చేయడానికి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అనే కన్విక్షన్ నాకు చాలా స్ట్రాంగ్గా ఉండింది. సో ట్రేడర్స్ కమ్యూనిటీలో మెన్షన్ చేశాను, ఈ ప్రైస్ లెవెల్స్ నుండి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది అండ్ ఈ ప్రైస్ లెవెల్స్లో టార్గెట్ ఉంటుంది. ఒక 1 అవర్ నిఫ్టీ స్లో అండ్ స్టడీ అప్ సైడ్ మూమెంటం చేసిన 230 తర్వాత ఇచ్చిన స్పైక్ అనేది చాలా పెద్దదిగా ఉంది. సో ఈ ఎంటైర్ మూమెంటంని క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ హాఫ్లో ఇట్ అయినా 3SL కన్నా ఇక్కడ వచ్చిన మూమెంటం చాలా పెద్దదిగా ఉండింది. సో మార్నింగ్ నుండి నేను మెన్షన్ చేస్తూనే ఉన్నా మార్కెట్ అప్సైడ్కి మూమెంటం చేయవచ్చు. సో 10 పాయింట్స్ SL ఇట్ అయింది అంటే ఎగ్జిట్ అయిపోవాలి అని. 2 ట్రేడ్స్లో 10 పాయింట్స్ తీసుకోవడం జరిగింది. బట్ ఈ మూమెంటం కొంతవరకు ఫాస్ట్గా ఉండింది కాబట్టి ఒక 20 పాయింట్స్ని ఓవరాల్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో అప్రాక్సిమేట్లీ 40 పాయింట్స్ SL ఇక్కడ తీసుకున్నా కూడా బట్ ఈ మూమెంటంలో 80 పాయింట్స్ ఆఫ్ ప్రీమియమ్స్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ 3 ట్రేడ్ సెటప్స్ని అండ్ వర్క్ అయిన ట్రేడ్ సెటప్ని లాజిక్తో సహా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఒక్కసారి మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవుతూ ఈ అప్డేట్స్ని మీరు చూడండి. ఇప్పుడు మనం రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేయవచ్చు, రేపటి మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, సెంటిమెంట్స్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. సో డైరెక్ట్లీ నేను ఇక్కడ నిఫ్టీని 1 అవర్ టైం ఫ్రేమ్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో చాలా మంచి ప్రైస్ యాక్షన్ నిఫ్టీ ఫామ్ చేస్తూ ఉంది. సో ఫ్రైడే రోజు ఈ అప్సైడ్ మూమెంటం వచ్చింది కదా, ఈ అప్సైడ్ మూమెంటం వల్లనే మార్కెట్లో ఉన్న స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిందనమాట. ఇన్ కేస్ ఈ లోవర్ లెవెల్స్లోనే నిఫ్టీ క్లోజింగ్ని ఇచ్చింది అంటే దెన్ డెఫినెట్లీ మార్కెట్ని ఇలా చూడడానికి అవకాశమే దొరికి ఉండదు. ఇప్పుడు మార్కెట్ చూడండి అప్సైడ్ మూమెంటం చేసింది, బుల్లిష్ ఫ్లాగ్ పటన్ని ఫామ్ చేస్తుంది. ఈ టాప్ సైడ్ ఉన్న ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ అయింది అంటే నిఫ్టీ అప్సైడ్ మూమెంటంని కంటిన్యూ చేస్తూ టాప్ సైడ్ ఉన్న లెవెల్స్ని టెస్ట్ చేయవచ్చు. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు మార్కెట్ని ఈ యాంగిల్లోనే చూస్తారనమాట. బట్ రీసెంట్లీ మార్కెట్లో జరుగుతున్న ప్రైస్ యాక్షన్ని చూడండి. రీసెంట్ ప్రైస్ యాక్షన్ని మనం గమనిస్తే మార్కెట్ యొక్క నెక్స్ట్ మూవ్ ఏంటి, ఒక పుల్ బ్యాక్ తర్వాత డౌన్ సైడ్ మూమెంటం చేయాలి, రైట్? సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ పుల్ బ్యాక్ అండ్ దెన్ ఒక సాలిడ్ డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చేలా కనబడుతుంది. సో మీకు 2 పాసిబిలిటీస్ని నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ ఎలా చూస్తారు, బిగ్ ప్లేస్ మార్కెట్ని ఎలా చూస్తారు, ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు అండర్స్టాండ్ అయితే మాత్రమే ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి కానీ మార్కెట్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ వీలవుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మార్కెట్ బుల్లిష్ ఫ్లాగ్ పటన్ని ఫామ్ చేస్తూ అప్ సైడ్ మూమెంటం చేస్తుందా ఆర్ మార్కెట్ పుల్ బ్యాక్ని ఇస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుందా అని. బుల్లిష్ ఫ్లాగ్ పటనా ఆర్ డౌన్ సైడ్ మూమెంటం అని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డోంట్ వరీ, మండే రోజు నేను ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటాను అని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇలా ఒక ట్రెండ్ లైన్ని మనం డ్రా చేసుకోవచ్చు, రైట్? అండ్ దెన్ ఇలా ఒక ట్రెండ్ లైన్ని మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్లీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో నిఫ్టీని ఇక్కడ నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకున్నా అండ్ కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ని కూడా మార్క్ చేసి పెట్టాను. సో ఈ ట్రెండ్ లైన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్ అయింది, బట్ దట్స్ ఓకే. హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ విక్ ఫామ్ అయింది కాబట్టి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. స్టిల్ ఈ ట్రెండ్ లైన్ అనేది వ్యాలిడ్గానే ఉంటుంది. సో మండే రోజు నిఫ్టీ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయినా ఆర్ గ్యాప్ ఓపెన్ అయినా 25,480 ఆర్ 490 ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ అబౌవ్ నిఫ్టీ సస్టైన్ అయ్యేంత వరకు కాల్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకోవడం ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో నిఫ్టీ ఈ జోన్ని బ్రేక్ డౌన్ చేసింది, రీటెస్ట్ కోసం వచ్చింది. ఇప్పుడు రీటెస్ట్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేయాలి అంటే ఈ ప్రైస్ లెవెల్స్ ఉండే రిజెక్షన్ని ఫేస్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేయాలి. సో నిఫ్టీ ఈ జోన్ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ మూమెంటం చేసినా కూడా ఈ ట్రెండ్ లైన్ దగ్గర కూడా నిఫ్టీ బయ్యర్స్ని ట్రాప్ చేస్తూ రివర్సల్ని చూపించవచ్చు. సో 25,480 లేదా 25,500 ఈ జోన్స్ అబోవ్ నిఫ్టీ మంచిగా సస్టైన్ అయ్యేంత వరకు మనం కాల్ ఆప్షన్స్ గురించి ఆలోచించడం
రిస్కీ అవుతుంది. అలా అయితే మార్కెట్ ఏ సినారియోలో బిహేవ్ చేస్తే కాల్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకోవచ్చు అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది, ఈ లెవెల్ని బ్రేక్ చేయని, ఈ లెవెల్ని బ్రేక్ చేసేటప్పుడు స్మాల్ ఎస్ఎల్ పెట్టుకుని కాల్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్. ఇన్ కేస్ నిఫ్టీ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిన తర్వాత పుల్ బ్యాక్ కానీ ఇచ్చింది అంటే దిస్ విల్ బి అ వెరీ గుడ్ సినారియో. నిఫ్టీ అప్సైడ్ మూమెంటం చేసింది, మేజర్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది, ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ అయిన బయ్యర్స్ని రిమూవ్ చేయడానికి ఒక పుల్ బ్యాక్ ఇస్తూ ఈ లెవెల్స్ బిలో వెళ్లకుండా 25,480 లెవెల్స్ బిలో వెళ్లకుండా ఇక్కడ నుండి సపోర్ట్ కానీ తీసుకుంది అంటే దెన్ దిస్ విల్ బి ద సెకండ్ అటెంప్ట్. ఈ ప్రైస్ లెవెల్స్లో సెకండ్ అటెంప్ట్ అప్సైడ్ మూమెంటం కోసం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ నుండి కానీ నిఫ్టీ అప్సైడ్ మూమెంటం చేసింది అంటే 25,574 అనేది రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. బట్ 25,550, 560 ఈ లెవెల్స్లోనే ఎగ్జిట్ని ప్లాన్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ నిఫ్టీ అప్సైడ్ మూమెంటం చేస్తూ సస్టైన్ అవ్వకుండా రివర్సల్ని చూపించి 25,480 లెవెల్స్ బిలో కానీ వచ్చింది అంటే దెన్ మార్కెట్ యొక్క గోల్ అనేది టాప్ లెవెల్స్లో ఉన్న బయర్స్ని అట్రాక్ట్ చేస్తూ బాటమ్ లెవెల్స్లో ఉన్న ట్రెండ్ లైన్ని టెస్ట్ చేయడానికి అని అర్థం. ఒకే రోజులో ఇంత డౌన్ సైడ్ మూమెంటం చూపించదు నిఫ్టీ, బట్ ఈ లెవెల్స్ నుండి మార్కెట్ కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం చేసి ఈ లెవెల్స్ని కానీ లేదా ఈ లెవెల్స్ని కానీ టెస్ట్ చేసే పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇన్ కేస్ రేపు మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవుతూ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే 25,426 అనేది సపోర్ట్ లెవెల్స్కి యాక్ట్ అవుతుంది. టాప్ లెవెల్స్లో ఉన్న బయర్స్ని మార్కెట్ అట్రాక్ట్ చేయకుండా డౌన్ సైడ్ మూమెంటం చేయదు. ఇలా కానీ డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది అంటే అండర్స్టాండ్ చేసుకోవాలి ఇక్కడ నుండి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసే పాసిబిలిటీ ఉంటుంది అని. స్మాల్ పుల్ బ్యాక్ ఇస్తూ తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ మార్కెట్లో ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని కొంతవరకు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఇక్కడ పుట్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకోకుండా కాల్ ఆప్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఈ ప్రైస్ లెవెల్స్లో మీరు కాల్ ఆప్షన్ని ప్లాన్ చేసుకుంటున్నారు అంటే అగైన్ 25,480, 500 లెవెల్స్ టార్గెట్ లెవెల్స్గా ఉంటాయి. ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసేటప్పుడు ఇందాక మనం ఏదైతే ట్రేడింగ్ ప్లాన్ డిస్కస్ చేసామో ఆ ట్రేడింగ్ ప్లాన్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. ఒకటి లెవెల్స్ని బ్రేక్ చేస్తూ కంప్లీట్లీ సస్టైన్ అవ్వాలి లేదా పుల్ బ్యాక్ ఇస్తూ అప్సైడ్ మూమెంటం చేయాలి, ఆర్ బ్రేక్అవుట్ తర్వాత రిజెక్షన్ కానీ చూపించింది అంటే ఈ లెవెల్స్ బిలో మార్కెట్ బేరిష్ మూమెంటంని చూపించే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది అని ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూని బేరిష్గా చేంజ్ చేసుకోవాలి. సో ఐ బిలీవ్ నిఫ్టీలో మనం డిస్కస్ చేసిన ట్రేడింగ్ ప్లాన్ ఇంపార్టెంట్ లెవెల్స్ మీకు క్లియర్గా ఉంది అనుకుంటా. సో మన టీఆర్టీఏ ఇండికేటర్ థర్స్డే రోజు ఒక షార్ట్ ట్రేడింగ్ ఆపర్చునిటీని ఇచ్చింది. తర్వాత మార్కెట్లో ఎటువంటి అప్సైడ్ ట్రెండ్ కూడా షిఫ్ట్ అవ్వలేదు. ఫ్రైడే రోజు కూడా మార్కెట్ ఈ లెవెల్స్లోనే కాన్సల్టేట్ చేసింది, బ్రేక్ డౌన్ ఇచ్చింది, తర్వాత అప్సైడ్ మూమెంటం చేయడానికి స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ డౌన్ సైడ్ మూమెంటం తర్వాత ట్రెండ్ అనేది షిఫ్ట్ అవుతుంది అని తెలిసిందో ఎగ్జాక్ట్లీ మూమెంటం రావడానికి ముందు టీఆర్టీ ఇండికేటర్ అనేది ఇక్కడ సిగ్నల్ని ప్రొవైడ్ చేసింది. సో ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ చేస్తున్న స్మాల్ ఎస్ఎల్ అండ్ ఈ మూమెంటంని మార్కెట్లో క్యాప్చర్ చేసి ఉండొచ్చు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు టీఆర్టీ ఇండికేటర్ని ఎలా యాక్సెస్ చేయాలి అని. ఆల్రెడీ మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఉండింది అంటే మీరు ఇంకో అకౌంట్ని ఓపెన్ చేయడానికి ప్రాబ్లం ఉండింది అంటే మీరు సబ్స్క్రిప్షన్ని తీసుకోవచ్చు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేసి చూడండి. ఇన్ కేస్ మీరు మన రెఫరల్ లింక్ని ఉపయోగించి డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ని ఓపెన్ చేసుకున్నారు అంటే మీకు టీఆర్టీ ఇండికేటర్ యొక్క యాక్సెస్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. డెల్టా ఎక్స్చేంజ్లో మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అక్కడే మీకు ఇండికేటర్ యొక్క యాక్సెస్ని ఎలా పొందాలి అని కూడా స్టెప్ బై స్టెప్ గైడ్ని ప్రొవైడ్ చేశాను. ఆ స్టెప్స్ని మీరు ఫాలో అయ్యారు అంటే విత్ ఇన్ 24 అవర్స్లో మీకు ఇండికేటర్ యొక్క యాక్సెస్ అనేది దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం.